హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ హుమా ఫైనాన్స్ ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ నేను చక్కర రోజు వీడియో చేశాను కదా, ఆ రోజు ఏదైతే లింక్ ఇచ్చానో అదే లింక్ నేను మళ్ళీ ఇస్తాను. సో ఇది నా సెకండ్ అకౌంట్ అనమాట. సో ఇక్కడైతే నాకు పెద్ద ఏం రాలేదు. సో వీళ్ళ కాయిన్ కూడా పెద్ద ఎవరికి ఏమేమి అంటలేదు. ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి టోకెన్స్ ఇచ్చారు. సో మనం ఫ్రీ సేల్ కూడా ఒకటి ఇచ్చారు వైట్ లిస్ట్ వాళ్ళకి. అది ఏంటంటే హ్యూమా ఫైనాన్స్ ఓజీ ఉన్న వాళ్ళకి, దాంట్లో ప్లస్ జూపిటర్లో జూప్ స్టేకింగ్ చేసిన వాళ్ళకి, అది దాంట్లో ఎన్ని ఇచ్చారో మనకైతే తెలియదు. వైట్ లిస్ట్ అయిన వాళ్ళకి అది మనం అయితే కాలేదు. సో ఇప్పుడైతే క్లెయిమ్ అయితే చేసుకోండి. నేనైతే ఇంకా క్లెయిమ్ చేసేసి నేను అన్స్టేక్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇది 5% ఇప్పుడు ఇచ్చారు. 5%కి ఇన్ని టోకెన్స్ వచ్చినాయి నాకు. మళ్ళీ 2.5 సెకండ్ సీజన్కి. సో నేనైతే అన్స్టేక్ చేసుకుంటే ఇక్కడ ఐ డోంట్ వాంట్ స్టేకింగ్, జస్ట్ వాంట్ టు క్లిక్ అని ఉంది. సో ఇక్కడ మీకు 2 స్టెప్పులు ఉన్నాయి. ఇక్కడ క్లెయిమ్, స్టేక్ చేసుకోవచ్చు. సో స్టేకింగ్ రివార్డ్స్, ఇక్కడ ఫీదర్స్ మనం క్లెయిమ్ చేసుకుంటాం కదా. సో నేనైతే ఇది డైరెక్ట్గా ఇలా క్లెయిమ్ చేసేసుకుంటున్నాను. సెకండ్ ఆప్షన్ క్లెయిమ్ మీద క్లిక్ చేసేసుకుంటాను. మీ ఇష్టం, క్లెయిమ్ అని స్టేక్ చేసుకుంటే స్టేక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ ప్రాసెస్లో మనం చేసేసుకోవచ్చు అనమాట. ఈ గ్యాస్ ఫీజు అయితే పడుతుంది. 0.71 గ్యాస్ ఫీజు అయితే పడింది. 3.75 అయితే నాకు టోకెన్స్ వచ్చాయి. కన్ఫర్మ్ చేసేసుకోండి. సో క్లెయిమ్ ఫెయిల్డ్ అయితే మళ్ళీ ట్రై అగైన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే నాకు టోకెన్స్ కూడా రిసీవ్ అయిపోయాయి. సో నేను ఇది స్వాప్ చేసుకుంటాను సోల్లోకి. నాకు కొంచెం సోల్ టోకెన్స్ కావాలా, అది ఎందుకు కూడా చెప్తాను. సో స్వాప్ చేసిన తర్వాత చూపిస్తాను. సో మనమైతే స్వాప్ చేసేసుకున్నాను. ఇది MPST ఉంది కదా, ఇవి కూడా నేను సోల్లోకి చేసుకుంటాను. ఒకవేళ మీరు సీజన్ 2కి, నేనైతే సీజన్ 2 చేయట్లేదు. ఒకవేళ మీరు ఉంటే సీజన్ 2 చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు క్లెయిమ్ నేను డైరెక్ట్ క్లెయిమ్ చేశాను కదా. సో క్లెయిమ్ అండ్ స్టేక్ మీద క్లిక్ చేసి స్టేక్ చేసుకుని సీజన్ 2 కూడా చేసుకోవచ్చు. ఈ ఫిదర్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచండి. దీన్ని ఆటోమేటిక్గా సీజన్ 2కి కన్వర్ట్ అవుతాయి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ వద్దు ఇంకా దీంట్లో అని అనుకుంటారో, సీజన్ 2కి 2.5 అనే ఇచ్చింది. సో ఇక్కడే 3.5 వచ్చిందంటే దాంట్లో 1.5 కూడా రాదు. సో ఈ ప్రాసెస్ కూడా చెప్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేసుకోండి, లేదనంటే ఈ అలాగే ఉంచండి. ఈ ఫీదర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ హోమా టోకెన్స్ వచ్చినాయి కదా, అవి కూడా స్టేక్ చేసుకోండి. దానికి కూడా అడిషనల్ టోకెన్స్, అది ఫీదర్స్ వస్తాయి. దాన్ని బట్టి ఏ డ్రాప్ ఉంటుంది. మనం ఇప్పుడు క్లెయిమ్ లింక్ కాకుండా ఏదైతే ఓల్డ్ లింక్ ఉందో, ఇది అన్స్టేక్ చేయడానికి నేను చెప్తుంది. మీరు అది కంటిన్యూ చేయాలంటే సీజన్ 2కి ఇదేం అవసరం లేదు. ఎవరైతే వద్దు సెకండ్ సీజన్ అని అనుకుంటున్నారో దానికి చూపిస్తున్నా. సో ఓల్డ్ సైట్ లింక్ పోండి, క్లెయిమ్ లింక్ కాకుండా పోల్డ్ లింక్. మనం ఆల్రెడీ ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, ఫెదర్స్, PST అన్నీ ఉన్నాయి కదా. సో ఈ విధంగా నాకు సీజన్ 0లో ఇన్ని అయితే నాకు 49 టోకెన్స్ ఇచ్చారు. సో నేను ఇంకా వద్దు అనుకుంటున్నా. ఇక్కడ PST మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు స్వాప్ చేసుకోవచ్చు జూపిటర్లో. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేసి మ్యాక్సీ మీద క్లిక్ చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ సో మీరు ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది కదా, 3 డాట్ కాలం మీద మనం డిపాజిట్ మీద ఉంటాము. యాక్చువల్గా పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి. లాకప్ పీరియడ్ కూడా ఉంటుంది, అప్పుడే మనం విత్డ్రా చేయగలుగుతాం. ఇప్పటికిప్పుడు విత్డ్రా అయితే కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ మ్యాక్సీ ఉంది కదా, ఈ మ్యాక్సీలో మనం ఏదైతే డిపాజిట్ చేసామో అవి సేల్ లేదు. అంటే ఇప్పుడు జూపిటర్ ఎక్స్చేంజ్లో చూపించాను కదా స్వాప్ చేసుకొని, ఈ PST క్లాసిక్ బ్యాలెన్స్లో PST ఉంది కదా, అది మాత్రమే సేల్ చేసుకోగలుగుతాము. ఈ మ్యాక్సీలో MPST ఉంది కదా, ఇది అయితే సేల్ చేసుకోలేము. అందుకని ఇక్కడ ఈ 3 డాట్, ఇప్పుడు మ్యాక్సీలో నేను $18 వర్త్ పెట్టాను కదా 6 months లాకప్లో. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్విచ్ మోడ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లాసిక్ మీదకి మార్చుకోండి, స్విచ్ మీద క్లిక్ చేయండి.
సో ఆటోమేటిక్గా ఈ ఏదైతే మన మ్యాక్సీ ఉందో ఆటోమేటిక్గా మనం ఇప్పుడు స్వాప్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఇదిగోండి, ఇక్కడ ఎంపీఎస్టీ అంతా వెళ్ళేసి పిఎస్టీలోకి మారుతుంది, కొంచెం గ్యాస్ ఫీజు అయితే పడుతుంది. ఇది కన్ఫర్మ్ చేసేయండి. ఇప్పుడు మీరు లాకప్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు జూపిటర్ ఎక్స్చేంజ్లోకి పోయి ఇది స్వాప్ చేసేసుకోవచ్చు సోలానాలోకి. సో ఒకవేళ మీరు ఏదైతే ఎర్రర్ వస్తే రీఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా పిఎస్టీ 19 ఇక్కడ మ్యాక్సీలు అంతా 0 అయిపోయింది. మనం ఇక్కడ స్విచ్ మోడ్ చేసాం కదా, ఇప్పుడు క్లాసిక్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ పిఎస్టీ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ స్వాప్ పిఎస్టీ ఫర్ యూఎస్టీసీ ఎనీ టైమ్ ఇన్స్టెంట్లీ అని చెప్తుంది కదా, దీంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసేసేసి మీరు స్వాప్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అనమాట. సో ఇప్పుడు పోర్ట్ఫోలియోలో అయితే మనం అక్టోబర్ 21 దాకా లాకప్ పీరియడ్ ఉంది కాబట్టి లాకప్ పీరియడ్లోనే ఉంటుంది. తర్వాత ఈ లాకప్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం స్వాప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా చేసుకోండి. చేసేసుకొని మీరు ఏదైతే సీజన్ 2లో ఈ లాకప్ పీరియడ్ దాకా ఇలా ఉంచినంత కూడా ఫిలర్స్ వస్తాయి. సో ఇప్పుడైతే క్లెయిమ్ చేసేసుకోండి. సీజన్ 2 చేసుకునే పని అయితే చేసుకోండి. ఇక్కడ లాకప్ కూడా సీజన్ 2కి రన్నింగ్ అవుతూ ఉంటుంది, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడ మ్యాక్సీ బ్యాలెన్స్ని క్లాసిక్లోకి మార్చి చూపించాను. ఎందుకంటే రేపు ఎండింగ్ పీరియడ్ అయిపోగానే మనం ఆటోమేటిక్గా పిఎస్టీ నుంచి స్వాప్ చేసుకోవచ్చు సోలానాకి, కానీ ఎంపీఎస్టీ నుంచి చేసుకోలేమన్నమాట. సో అందుకని నేను ఇది పిఎస్టీ చూపించాను. మీరు ఈ విధంగా చేసుకొని స్విచ్ మోడ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ అక్కడే ఉంటాయి అన్ని థ్యాంక్ యూ.